పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో అధికారుల బృందం నవీ ముంబైలో పర్యటించింది. సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు సూర్యసాయి ప్రవీణ్చంద్, నవీన్తో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో భేటీ అయ్యారు. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న సిట్కో హౌసింగ్ స్కీమ్స్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రణాళికను మంత్రి బృందానికి సిట్కో అధికారులు వివరించారు. ఈ పర్యటనలో భాగంగా నవీ ముంబై రోడ్ నెట్వర్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు అధ్యయనం చేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో అధికారుల బృందం నవీ ముంబైలో పర్యటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్. ప్రశాంత్, నవీ ముంబైలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, అలాగే ఇతర సిఆర్డీఏ అధికారుల బృందం అంతా కూడా పర్యటించింది. సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అలాగే అదనపు కమిషనర్లు సూర్యసాయి ప్రవీణ్చంద్ తో పాటు నవీన్ కలిసి ఈ పర్యటనలో హాజరయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో తీసుకున్నటువంటి కీలక పాత్ర వంటి అంశాలపైన ఈ అధ్యయనం చేసినట్టు మనకి సమాచారం అందుతుంది. మొత్తం సిడ్కో ఈ నవీ ముంబై నిర్మాణానికి సంబంధించి సిడ్కో చేపట్టినటువంటి కార్యాచరణ, అలాగే హౌసింగ్ పథకాలు, ఆర్థిక అభివృద్ధి ప్రణాళికల గురించి ఈ మంత్రితో పాటు అధికారులకు కూడా సిడ్కో అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. అలాగే నవీ ముంబైలో రోడ్ నెట్వర్క్ సంబంధించి, అలాగే ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా సిఆర్డీఏ అధికారుల బృందం అధ్యయనించింది. మొత్తం ఈ అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా వివిధ ప్రణాళికలను అమలు చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ అధ్యయనానికి మంత్రి నారాయణతో కూడినటువంటి బృందాన్ని పంపింది. ప్రస్తుతం అక్కడ నవీ ముంబైకి సంబంధించినటువంటి చేపట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఆర్థిక సహకారం, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా వచ్చినటువంటి సహకారం, అలాగే సివరేజ్, వివిధ పథకాలకు సంబంధించి నగరాభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ పథకాలని ఇక్కడ అమలు చేయాలి. దానికి సంబంధించి త్వరితగతిన నిర్మాణం చేపట్టేందుకు వీలుగా వివిధ సులభతరమైనటువంటి మార్గాల్లో రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలన్న లక్ష్యంతోనే ప్రస్తుతం ఈ అధికారుల బృందం, మంత్రి నారాయణ బృందం అక్కడ పర్యటిస్తుంది. ప్రస్తుతం అధ్యయనం చేసిన తర్వాత ఆ ప్రణాళికల్ని ఇక్కడ అమలు చేసే అంశాన్ని కూడా ఈ బృందం పరిశీలించుకుంది. ధన్యవాదాలు ధనంజయ్.